ఉన్నట్టున్నారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు. ఇర్రగ్గా తీశారబ్బా ట్రైలర్. కమ్ ఆన్ గివ్ హిమ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. థ్యాంక్ యూ. అండ్ అసలు జనరలీ ఒక ఆర్టిస్ట్ అంటే ఒక హీరో నార్మల్ జనరలీ ఆర్ట్ని పోషించే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారని మనందరికీ తెలుసు. ఇంకా అంతకు మించి మంచిగా ఆర్ట్ చేసే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారని మనందరికీ తెలుసు. బట్ మర్డర్ చేసే వాళ్ళని కూడా ఆర్టిస్ట్ అంటారు అనేసి మా రతన్ గారు చూపించారు ఈ సినిమాలో. సో ఈ మర్డర్ మిస్టరీ అది ఆర్ట్లా ఎలా మారింది తెలుసుకోవాలంటే 21st వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో అంతకంటే ముందు మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. అండ్ మా ప్రొడ్యూసర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. జేమ్స్ వాట్ కొమ్ము గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. 21st కలెక్షన్స్తో కుమ్మైపోతున్నారు మా జేమ్స్ వాట్ కొమ్ము గారు. అండ్ మా రతన్ రిషి గారు డైరెక్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సురేష్ బొబ్బిలి గారు మా మ్యూజిక్ డైరెక్టర్, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. అండ్ మా గార్జియస్ సోనియా ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సోనియా గారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. మా డిఓపి చందు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చందు గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే ఎడిటర్ విశ్వానంద్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మా హీరో సంతోష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. సంతోష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే కృషిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో మా లిరిసిస్ట్ రాము గారు. రాంబాబు గోశాల గారు వెల్కమ్ సార్. ముందుగా మా లిరిసిస్ట్ థ్యాంక్ యూ సో మచ్. సో మా లిరిసిస్ట్ రాంబాబు గోశాల గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ఆర్టిస్ట్ సినిమా 21st థియేటర్స్కి రిలీజ్ అవుకి వస్తుంది. ఈ మూవీని చూసి చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే దీంట్లో అంటే ఒక లవ్ సాంగు, ఒక ప్రేమ గురించి ఒక సాంగు, అలాగే ఒక బ్రేకప్ సాంగ్ లాగానే ఉంటుంది కానీ బ్రేకప్ సాంగ్ కాదు. దాంట్లో ఒక చిన్న మ్యాజిక్ ఉంది, అది మీరు వింటే తెలుస్తుంది. అది ఎమోషనల్గా సాగే ఒక సాంగు. ఈ మూడు వేరియేషన్స్తో మంచి ట్యూన్స్ ఇచ్చారు మన సురేష్ బొబ్బిలి గారు. అలాగే లిరికల్గా కూడా చాలా బాగా కుదిరాయి. రిషి గారు చాలా ఇన్పుట్స్ ఇచ్చి నాకు మంచిగా రాయించారు. అలాగే చూస్తూ చూస్తూ అనే సాంగు చాలా అందంగా చాలా బాగా పిక్చరైజ్ చేశారు. నేను చాలా మెస్మరైజ్ అయ్యాను ఆ పాటకి. రిషిక కానీ మా హీరో సంతోష్ గారు కానీ చాలా అందంగా కనిపించారు పేరు. అలాగే మా జేమ్స్ వాట్ కొమ్ము గారు, ఆయన యుఎస్లో ఉంటారు. సినిమా మీద ప్యాషన్తో
ఈ సినిమాని చాలా బాగా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆయనకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమా మా సంతోష్కి, రిషికి, మా జేమ్స్ గారికి, మా టీం అందరికీ చాలా బిగ్గెస్ట్ హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ రిషి ఈ సినిమాతో గుర్తుండిపోతాడు, ఇండస్ట్రీలో కూడా నిలబడిపోతాడు అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. మా హీరో కూడా, ఎందుకంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాసినప్పుడు ఆ ట్రైలర్ కట్ అదంతా చూసి భలే ఉంది అనిపించింది. ఆ సినిమాకి నేను పాటలు రాసినప్పుడు అలా అదే రేంజ్లో ట్రైలర్ కట్ చేశాడు, అదే రేంజ్లో మా సంతోష్ యాక్ట్ చేశాడు. పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. సంతోష్, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే మా సోనియా గారు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ సోషల్ మీడియా ద్వారా, కానీ ఈరోజే కలిసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, మా ఎడిటర్ మెయిన్గా చెప్పుకోవాలి, ఎందుకంటే నేను రిషికి ఎప్పుడు కాల్ చేసినా సరే అక్కడే ఉండేవాడు. అంటే చాలా ఇద్దరు కలిసి చాలా వర్క్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం నాకు మా ఫ్రెండ్ ఉమేష్ అని ఉన్నాడు. అలాగే సురేష్ బొబ్బిలి గారితో పరిచయం కూడా ఉమేష్ ద్వారానే నాకు. అంతా ఫ్రెండ్స్ లాగానే. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాని మీరు థియేటర్స్లో చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన లిరిక్స్ని రాశారు. అలాగే వండర్ఫుల్ మ్యూజిక్ని అందించిన మా సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా. ముందుగా ఈ మూవీ మార్చ్ 21 వస్తుందండి. థియేటర్లో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రిషి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేమ్స్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ మ్యూజిక్ ఈజ్ ఆన్ టీ సిరీస్. ప్లీజ్ ఎంజాయ్ ద సాంగ్స్. అలాగే మా విశ్వానంద్ గారు ప్లీజ్. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ మూవీ రాకముందు నేను ఏదో చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు, ఏదో 2-3 చిన్న సినిమాలు చేసి ఉన్నాను. సో నన్ను రెఫర్ చేసింది డాలీ అండ్ చందు, డిఓపి చందు గారు. ముందు వాళ్ళకి థ్యాంక్ యూ. సో తర్వాత వాళ్ళు రిఫర్ చేశాక నాలో ఏం నచ్చిందో నన్ను తీసుకున్నారు. సో ఈ సినిమా వచ్చినప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయ్యాను. అంటే మన వర్క్ ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఎడిటర్స్కి బేసిక్గా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉన్న మూవీ అయితే మనకి అంటే మా వర్క్ చూయించుకోవడానికి స్కోప్ ఉంటుంది. లవ్ స్టోరీలలో అంటే అట్లా మనకి అంత గుర్తింపు రాదు. సో మీరు ట్రైలర్ కూడా చూసుంటారు కదా, కొంచెం స్కోప్ ఉంది కాబట్టి అలా వచ్చింది ట్రైలర్. మూవీ కూడా అలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగా రాశారు రిషి గారు. సో దాని తగ్గట్టుగానే నా వర్క్ కూడా ఉంటుంది. సో ఇందులో కొన్ని క్రాస్ కటింగ్ సీన్స్ ఉంటాయండి. సీన్స్ దాంట్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో రివీల్ చేసినప్పుడు, సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ టీంలో అందరికంటే ఎక్కువ డైరెక్టర్ గారు కష్టపడ్డారండి. చాలా, అంటే తన డెడికేషను, అసలు తనకి ఎంత క్లారిటీ ఉంటుందంటే ఏ వర్క్ విషయంలో అయినా, ఏ క్రాఫ్ట్ విషయంలోనైనా అంటే చాలా పర్ఫెక్ట్ డిసిషన్స్ తీసుకుంటారు, పర్ఫెక్ట్గా వర్క్ చేయించుకుంటారు. సో మా ప్రొడ్యూసర్ గారు ప్రమోషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడ మెట్రోలో చూసినా, ఎయిర్పోర్ట్స్లో చూసినా, ఎక్కడ చూసినా మొత్తం ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నారు. అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, కొత్త వాళ్ళని. హీరో హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారండి. సోనియా ఆకుల గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అంటే క్లైమాక్స్ లాస్ట్లో ఉంటుంది. మీరు బాగా ఫీల్ అవుతారు, ఎమోషనల్గా ఫీల్ అవుతారు లాస్ట్లో. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో రియాలిటీ షోస్తో మనకి సుపరిచితురాలు అండ్ అద్భుతమైన క్యారెక్టర్ మా సినిమాలో పోషించారు. అండ్ వీఆర్ ఈగర్లీ ఎక్సైటెడ్. మీరు లాస్ట్ వచ్చి అలా షూట్ చేస్తూ అంత ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. సోనియా ఆకుల గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. సో మీరు మాట్లాడితే వినాలని ఉంది.
Good morning, everybody. Namaste, Andariki, and thank you each one of you for coming here. Uh, First of all, where to start? We'll start with producer garu, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ హిట్ అయినారు ఆల్రెడీ. సినిమా హిట్ కాకుండా ముందే ప్రొడ్యూసర్ హిట్ అయినారు ఇక్కడ. సో thank you so much, sir, for bringing this up and providing a lot of opportunities for beginners and upcoming artists also. That means a lot. And సినిమా హిట్ అవుతుందా కాదా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే చాలామందికి ఆపర్చునిటీ వచ్చి దే ప్రూవ్ దెమ్సెల్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ అండ్ దట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్ ఆల్సో. సో అండ్ సినిమా హిట్ అయ్యేదంతా మీ చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడంతా మీడియా చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే మీరే హీరోని చేయాలన్నా జీరోని చేయాలన్నా మీరే. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ మూవీ. అండ్ సెకండ్ డైరెక్టర్ గారు రతన్ రిషి గారు చూడ్డానికి సైకోలా ఉంటారు. సో దట్స్ మై ఫస్ట్ ఇంప్రెషన్ టు. అసలు సినిమాలో షూటింగ్ వెళ్ళినప్పుడే షూటింగ్ కాదు ఫస్ట్ స్టోరీ చెప్పినాక యూజువలీ వీ డూ బ్యాక్ ఎండ్ రీసెర్చ్ చేస్తాం కదా అసలు ఇట్లా. అండ్ ఆల్సో బిగినర్స్ అంటే ఫస్ట్ డెఫినెట్గా చేస్తాము. సో ప్రీవియస్ ఎటువంటి మూవీ చేసినారు ఏంటి అని. దట్స్ వెన్ ఐ వెంట్ అండ్ సా హిస్ ప్రొఫైల్. అబ్బో ఈయన సైకోలా ఉన్నాడు, సైకో స్టోరీ చెప్తాడు, ఏం చేస్తాడో నాతోని అని అనుకున్నాను నేను. సో బట్ దెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ అవర్ షూట్ ఓకే చేయొచ్చు అనిపించింది. కాకపోతే అదే చెప్తాం కదా, చూడ్డానికి చాలా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని జుట్టు వేసుకొని ఉండేటోళ్ళే సైకోలు అనుకుంటాం మనం, లేకపోతే రాక్షసులు అనుకుంటాం. కానీ సాఫ్ట్గా కూడా ఉంటారు, మన పక్కనే ఉంటారు. అండ్ ఫోర్క్లతోని చెంచాలతోని కూడా కిల్ చేస్తారు అనేది చూపించారు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎక్కడో ఉండరు రౌడీలు కానీ సైకోలు కానీ లైక్ యూనో ఏమంటాం మర్డర్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు, మన పక్కకే తిరుగుతూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి గర్ల్స్ అండ్ ఆల్ ద బాయ్స్ ఆల్సో. సో యూ హ్యావ్ టు బీ కీన్ అని చెప్పేసి చూడొచ్చు. అండ్ యా ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా ఇది. సో నాకు ఆ స్క్రిప్ట్ అనేది అది బాగా నచ్చింది. అండ్ డెఫినెట్గా నా రోల్ ప్లేస్ ఎ కీ రోల్. కథకి ఏమంటాం, కథకి ఆరంభం నేనే, కథకి ఎండ్ నేనే అన్నట్టు. సో దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూజింగ్ మీ. నేను పెద్దగా కనిపించే సినిమాలు ఏవి ఉండకపోవచ్చు మీకు. ఐ హ్యావ్ డన్ ఫ్యూ మూవీస్, కానీ దాంట్లో చిన్న చిన్న న్యూయాన్సెస్, చిన్న చిన్న సీన్స్ చూసి నన్ను పిక్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్. సో ఆ నమ్మకానికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా యాక్టర్ సంతోష్ గారు ఫస్ట్ ఐ హ్యావ్ సీన్ యూ ఇన్ మ్యాడ్, రైట్? యా మ్యాడ్లో చూసి అనుకున్నా హీ హాస్ గుడ్ స్కోప్ కదా, ముందెందుకు లేడు అని అనుకున్నా. అంతలోనే ఈ సినిమా వచ్చేసింది. అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అప్ అండ్ యూ హ్యావ్ పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్. ఆయన ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్ బై వాచింగ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ షేరింగ్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ షేరింగ్ గుడ్ రివ్యూస్ అండ్ గుడ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ఫౌండ్ ఇన్ సినిమా. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ, కానీ పాజిటివ్గా కొన్ని మూవీస్ కొన్నైనా రాయండి, రాస్తే అది ముందుకెళ్తుంది. అన్ని సినిమాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ప్లీజ్ పిక్ ఫ్యూ గుడ్ థింగ్స్ ఫ్రమ్ టెక్నీషియన్స్ ఆర్ లిరిసిస్ట్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆల్రెడీ మీకు 2 songs దాకా హిట్ అయినాయి. ఓ ప్రేమ ప్రేమ సాంగ్ ఇస్ అ రియల్ లవ్ హిట్ నౌ. యా రీసెంట్ సాంగ్స్లో ట్రెండింగ్లోనే ఉన్నది అది. అండ్ దెర్ ఆర్ అదర్ 2 songs ఆల్సో. బట్ దెన్ సో వాట్ ఎవర్ యూ లైక్ ప్లీజ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఆల్ ది బెస్ట్ రిషిక. సో ఆమె కూడా చాలా మంచిగా కనిపించింది. సో హోప్ దిస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ గుడ్ మూవీస్ ఇన్ తెలుగు. అండ్ దెన్ హూ ఎల్స్? యా లిరిసిస్ ఐ మీన్ మ్యూజిక్ ఆల్రెడీ తెలుసు కదా, సురేష్ గారు డించక్ కొడుతూనే ఉంటారు కదా కంటిన్యూస్గా. మనకు బోనాల్ సాంగ్ వచ్చినా బతుకమ్మ సాంగ్ వచ్చినా సురేష్ గుర్తొస్తారు. బట్ ఈసారి ప్రేమ సాంగ్స్ వస్తే కూడా సురేష్ గుర్తొచ్చేలాగా లవ్ సాంగ్స్ కూడా మంచిగా తీస్తున్నారు. అండ్ యా ఆల్ ది బెస్ట్ సురేష్ గారు అండ్ రాంబాబు గారు. దీస్ ఆర్ ఆల్ లైక్ మై ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ పీపుల్. నేను ఎప్పటి నుంచో ఫేస్బుక్లో తెలంగాణ టైప్ కదా, సో తెలంగాణ మూమెంట్స్ దగ్గర నుంచి మేము టచ్లో ఉంటాం అన్నట్టు. బట్ దెన్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ యా థ్యాంక్స్. అండ్ అందరికీ ఆడియన్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆర్టిస్ట్ మూవీని థియేటర్స్లో చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ టెక్నికల్గా నచ్చుతుంది అండ్ ఆల్సో స్టోరీ పరంగా కూడా ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని విమెన్కి జరిగే బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ బేస్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అండ్ ఇట్ విల్ బీ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ అండ్ ఆల్సో యూ విల్ డెఫినెట్లీ
make it worth sitting in the theaters. And yeah, please do watch in theaters. Artist March 21st na release kabotundi. And yeah, thank you so much all the media partners and friends here. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎంత మనసులో నుంచి మాట్లాడినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. అండ్ మా డిఓపి చందు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ చందు గారు. సో డైరెక్ట్గా మైక్ ఇచ్చేస్తున్నా. హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా మా ప్రొడ్యూసర్ గారు, ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అండి. అసలు నన్ను నన్ను నమ్మారంటే మా ప్రొడ్యూసర్ గారు అండ్ మా డైరెక్టర్ గారు నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను దాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ అండి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అండి. ఓకే. అండ్ సినిమా మీద ప్రేమతో సరే అండి, నేను మా టీం గురించి చిన్నగా మాట్లాడడం మర్చిపోయాను. నేను చేసిన ఫస్ట్ మూవీలో ఒక డైలాగ్ ఉండేదండి, అంటే నువ్వు గెలవాలంటే నీకు సరైన వేవ్ లెంత్ ఉన్న ఒక టీం కావాలని. సో అలాంటి టీమే ఈ మూవీకి కూడా వర్క్ చేశారు డైరెక్టర్ గారి విజన్ తగ్గట్టు. అలాగే నేను ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను టీంని రెడీ చేసుకున్నాను అనమాట. నాకు మా టీంలో ముందు శివ, బాబీ, వినయ్, భరత్ ఇలా నలుగురు నుంచి ఒక 6 మంది దాకా ఉన్నారు టీము. సో వాళ్ళ కృషి కూడా ఈ సినిమాలో ఎంతో ఉంది. సో థ్యాంక్ యూ రా, మీరు ఇక్కడ రాలేదు బట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ విశ్వానంద్ గారు. ఎస్, తెలుగు సినిమా మీద ఉన్న మమకారంతో యుఎస్ నుంచి ఇక్కడి వరకు వచ్చి ఇంత అద్భుతమైన సినిమాని 21st థియేటర్స్లో మనందరి ముందుకి తీసుకొని వస్తున్న మా ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా పార్ట్నర్స్కి వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ సుందర్ TV5, ఆయన 17 years అమెరికాలో మేము అందరం కలిసి పనిచేసాం. ఛానల్ 360 తరపున ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి నేను తెలియకపోవచ్చు, బట్ ముందు నేను మీరు చేసే పనులు బట్టి నేను తెలియవచ్చు. సో ఐ హ్యావ్ ఎ ప్రొఫౌండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు లేకపోతే మా సినిమాలు లేవు, మీరు లేకపోతే ఏమీ లేదు. సో యూ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ అస్. ఎస్పెషల్లీ ఒక డైరెక్టర్ కానీ, ఒక లిరిక్ రైటర్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్లో అప్లిఫ్ట్ అవ్వాలంటే కేవలం మీ ద్వారానే జరుగుతుంది. అది వన్స్ అగైన్ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎంతో శ్రమించి మీరు వస్తారు, వెయిట్ చేస్తారు. ప్రతి సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారు. సో వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో ఆల్మోస్ట్ మేము ఎండింగ్ వచ్చేస్తున్నామండి. మా యొక్క ప్రయాణం జరిగి 1.5 years అయిపోయింది. నేను చాలాసార్లు వచ్చాను అమెరికా నుంచి. సో ఒక అద్భుతమైనటువంటి టీంని బిల్డ్ చేసాం. ఇప్పుడు చందు ఈరోజే ఫస్ట్ టైం వచ్చాడు. ఫస్ట్ మూవీ అద్భుతమైనటువంటి టాలెంట్ కనపరిచాడు. అలాగే విశ్వనాథ్ చాలా పేషెన్స్గా వర్క్ చేశాడు. ఎందుకంటే మా డైరెక్టరు చాలా కీచకుడు లాంటివాడు. అంటే ఏంటంటే అతను అనుకున్నది అయ్యే వరకు కూడా నిద్రపోనివాడు. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయటం అంటే పాపం విశ్వనాథ్ సార్ చాలా వెర్షన్స్ అయిపోతున్నాయి ఏంటంటే మరి అంటే దట్ షోస్ ఈజ్ డిటర్మినేషన్. సో అంత డిటర్మినేషన్తో ఈ టీంతో వర్క్ చేసినటువంటి ఈ టీము అంటే ఒక శిల్పాన్ని చెక్కే కొలది ఏమవుతుందంటే అది అందంగా కనిపిస్తుంది. అలాగా ఆ యొక్క ట్రైలర్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. అంటే దానికి వీళ్ళిద్దరి యొక్క కృషి చాలా యూ కెన్ సీ దట్ ట్రైలర్. చాలామంది మాకు ట్రైలర్ చూసిన వాళ్ళు కూడా ట్రైలర్ చాలా బాగా కట్ చేస్తారు, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. సో యాక్చువల్గా ఒక టైంలో ట్రైలర్ బయటకు ఇద్దామని అనుకున్నాం నేను అనుకున్నాను. కానీ దట్ షుడ్ హ్యావ్ బీన్ ఏ రాంగ్ డెసిషన్ అయ్యేది. సో వీళ్ళిద్దరికి కాంబినేషన్లో ఒక అద్భుతమైనటువంటి ట్రైలర్ కట్ చేశారు. అది చాలామంది ఆడియన్స్కి నచ్చింది. చాలా అభినందనలు కూడా మాకు వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అయితే ఈ ప్రాసెస్లో చాలాసార్లు నేను చాలామందిని కోపపడ్డం, లేట్ అవుతుందని అంటాం, ఇవన్నీ జరిగింది. బట్ దట్ ఈస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనమాట. ఏంటంటే ఒక సినిమా అద్భుతంగా రావాలి, తొందరగా రిలీజ్ అవ్వాలి. దీని మీద ఎంతోమంది ఒక ఫీచర్స్ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
మా హీరో ఒక మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. ఈ సినిమా బట్టి అతను ఇంకా గొప్ప హీరోగా అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కృషిక బాంబే అమ్మాయి. షీ కమ్ ఫ్రమ్ ఏ వెరీ వండర్ఫుల్ ఫ్యామిలీ, వెరీ హంబుల్. సో వీళ్ళందరూ కూడా ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేస్తానని నేను నమ్మకం నాకు ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ప్రమోషన్లో కానీ, ది ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ కూడా నేను ప్రొడ్యూసర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ డిడ్ ఏ ఫెయిర్లీ బెటర్ జాబ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక టెన్షన్. సో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు థియేటర్లో. సో అంటే ఫ్రైడే వరకే మా మూవీ ఇది, మా మూవీ. ఫ్రైడే తర్వాత మీ మూవీ అది. మీరు ఆదరించే విధానం బట్టి, మీరు చూసే విధానం బట్టి ఈ మూవీ ఉంటుంది. బట్ ఐ హోప్ దిస్ డెఫినెట్లీ ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఈ సినిమా మేము తీయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బుబ్లీ. ఎక్కడున్నాడు సురేష్? ఎక్కడ? సురేష్ ప్లీజ్. నాకు నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాకి నేను సురేష్ బుబ్బుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మేము ఫస్ట్ మూవీకి ఇప్పటికీ చాలా బాగా గ్రో అయిపోయాడు. అరే మా సినిమాకి మనోడైనా చేస్తాడేమో అని నేనేమి అడగలేదు. నేను వెళ్ళాను కానీ కలవడానికి. సో కొంచెం పెద్ద విరాటపురం ఇటువంటి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాడు, ఈ సినిమాకి మనోడు టైం ఉండదేమో అనుకున్నాను నేను. కానీ మా గ్లిమ్స్ చూసిన తర్వాత నాకే కాల్ చేశాడు యూఎస్కి. కాల్ చేసి, సార్ ఈ సినిమాకి నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు అనిపించింది అంటే ఈ సినిమాలో ఒక కంటెంట్ ఉందని అనిపించింది అనమాట. ఆ విధంగా సురేష్ రావడం, అద్భుతమైనటువంటి సాంగ్స్ కంపోజ్ చేశాడు. చూస్తాను సాగు చాలా బాగా వచ్చింది. అలాగే మీరు డాల్బీ అట్మాస్ఫియర్ ఈ సినిమా చూస్తే మతిపోద్ది అనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అలాగే మన రాంబాబు గారు కూడా ఆయన ఒక మంచి లెజెండరీ రైటర్ అవుతాడండి. ఈరోజు నేను చెప్తున్నాను, మంచి ఫ్యూచర్ ఉంది. ఒక ఇంజనీరింగ్ చదువుకుని ఒక ప్యాషన్ తోటి వచ్చినటువంటి వ్యక్తి. అతనికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మన చంద్రబోస్ గారు లాంటి లెజెండరీ రైటర్ ఎలాగైతే అయ్యారో, ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాంబాబు గారు కూడా ఒక మంచి లిరిక్ రైటర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మా డైరెక్టర్లో ఉన్నటువంటి ఒక మంచి డిటర్మైండ్ అండి. అంటే కనిపించాడు అతనిలో ఉన్నటువంటిది ఏంటంటే చాలా తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. అతనిలోంచి మాటలు హాయ్ అంటే హాయ్ అన్నట్టే తప్పితే కానీ ఎక్కువ మీకు కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వర్క్లో మాత్రం రాక్షసులు అనొచ్చు అతన్ని. ఎందుకంటే హీ వర్క్స్ వెరీ హార్డ్. అంటే అతనికి అది ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు కూడా అతను నిద్రపోవడం, ఇతరులు నిద్రపోనివ్వడం, అటువంటి వ్యక్తి. సో కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కెరీర్లో పైకి వెళ్తారండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇతను కూడా ఒక మంచి ఈ యొక్క ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది. ముందు మంచి సినిమాలు వస్తాయి, ఇంకా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ సపోర్ట్. అండ్ March 21 అండ్ ముఖ్యంగా మా యొక్క టీం ఉదయ్ అండ్ ఇంక ఇద్దరు ఉదయాలు ఉన్నారు. అలాగే మా సిఎఫ్ ఉన్నారు ఇక్కడ. వాల్మీకి గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ వాల్మీకి గారు, లక్ష్మణ్, మా ఈపీ గారు ఎక్కడున్నారు? సురేష్ గారు రండి సార్. ఈయన గురించి చాలా చెప్పాలండి కానీ అంత టైం లేదు కాబట్టి. సో రండి సార్, స్టేజ్ మీద రండి. ఆయన బ్యాక్గ్రౌండ్ పర్సన్ అండి. జనాలకు రారు, ఇంటర్వ్యూలకు రారు. సో నాకు కుడి భుజంలాగా ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు టీ సిరీస్ కానీ, హిందీలో మిగతా వాళ్ళతో కనెక్షన్స్ కానీ ఈయన తీసుకొచ్చినటువంటిది. సో అలాగే సినిమాకి ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి ఆకుల గారు, ఆవిడ చాలా అద్భుతమైనటువంటి సీన్స్ ఉంటాయి తని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఆవిడ మా సినిమా తర్వాత బిగ్ బాస్లో చాలా పాపులర్ అయిపోయారు మీరు. సో లాట్ ఆఫ్ ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ సురేష్ గారు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, అన్కండిషనల్ సపోర్ట్. అండ్ అలా చాలామంది అండి, ఒక సినిమా ముందుకు వెళ్తుందంటే చాలామంది యొక్క సపోర్ట్ ఉంటుంది, చాలామంది యొక్క టీం వర్క్ ఉంటుందండి. ఇట్స్ నాట్ వన్ పర్సన్. ఒక పర్సన్ గట్టిగా వర్క్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ ఆఫ్ కొలాబరేషన్ ఆఫ్ ద వర్క్ బిట్వీన్ ది టీమ్స్. అది మాకు బాగా జరిగిందని నేను నమ్ముచున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్సలెంట్ వర్క్ యూఆర్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
కృషిక గారు ఫస్ట్ లుక్ నుంచే మంచి చాలా మందికి ఒక క్రష్గా మారారు అండ్ ఇప్పుడు కంప్లీట్ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తున్నారు. సో కృషిక గారు ప్లీజ్. Hello everybody, Andriki Namaskaram, and please bear with me because I can't speak Telugu right now, but I hope and I promise I will, try and learn. I don't know, today I'm a bit emotional actually because this journey has been not so easy for all of us, we all put a lot of hard work into it and finally it is out and so yeah, I mean, you have watched the trailer and I hope you liked it. And movie is also coming out, so we are hoping for the best because everybody who's standing here, they all did their best, be it music, our director, producer, actors, everybody. So yeah, I'm just grateful and I'm just sort of word because I don't know what to say. I'm actually emotional today. But I would like to thank all of you because you guys are backbone for us because without you, this movie cannot reach to so many people and they will not get to know about this. So thank you so much for your immense support every time you guys are, with us. So thank you so much. And I want to thank my producer Garu, my director Garu, my co-actor, everybody because they've been so supportive throughout. They know that this is new field for me and this is my first film, so they actually supported me. So thank you so much. థ్యాంక్ యూ కృషిక గారు. అండ్ మా హీరో సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సో మన ఫస్ట్ సక్సెస్ ట్రైలర్. సో టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముందుగా చెప్పాలంటే నా ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా మారుతి గారికి, సార్ మీరు ఇచ్చిన ఆ ఒక్క అవకాశం ఇన్ని ఇయర్స్ నా జర్నీకి ఫ్యూల్లా ఉండేది. మీరు ఇచ్చిన ఆ ఒక్క అవకాశం దానికి వచ్చిన రెస్పాన్స్ ఇప్పటి వరకు నేను ఒక యుద్ధం చేయడానికి యూజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ రీసెంట్లీ మా ట్రైలర్ బోయపాటి గారికి చూపించామండి. చాలా బాగా అప్రిషియేట్ చేశారు నన్ను అండ్ ఎడిటర్ని అండ్ డైరెక్టర్ని. సార్ మీరు ట్రైలర్ చూసి మీరు మాట్లాడిన 10 minutes మాకు మా టీంకి చాలా పుష్ ఇచ్చిందండి. చాలా పాజిటివ్గా వెళ్తున్నాం. 21st రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, ఓటీటీ కాదండి. ఎందుకంటే దీనికి మ్యూజిక్ ప్రాణం అండి. మా సినిమాకి ప్రాణం పోసిన మా సురేష్ బొబ్బిలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అన్న ఒకసారి అన్న థ్యాంక్స్ అన్న. నీ ఆర్ఆర్కి బాగున్నా. అసలు మా చిన్న సినిమాని చాలా పెద్దగా చూపించారు. దానివల్లే ఆర్ఆర్ వల్లే ఇప్పుడు ఆ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, మీడియా నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, బికాజ్ ఆఫ్ ఆర్ఆర్ అండి. అన్న థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతా. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అండి. డెఫినెట్గా మేము సక్సెస్ మీట్ పెడతాం, సక్సెస్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. డెఫినెట్లీ 21st మా సినిమా సక్సెస్ అవబోతోంది. అండ్ ద రియల్ ఆర్టిస్ట్ ఆఫ్ కిల్లర్ ఆర్టిస్ట్ మా రతన్ రిషి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. ఇది లిప్స్టిక్ కలర్ అండి, అప్పటి నుంచి డౌట్ చాలా మంది ఉన్నారండి. మీడియాకి కొంచెం లేట్ అయినట్టు అనిపించింది. ఐఎమ్ సారీ, కొంచెం మమ్మల్ని క్షమించాలి. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కొంచెం సోదిలాగా అనిపిస్తుంది, అయినప్పటికీ నేను మొత్తం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, అన్నీ మాట్లాడాలి. కొంచెం భరించాలి, తప్పదు. ఎందుకంటే ఇది ఒకటే లాస్ట్ నాకు స్టేజ్. లేదు ఓకే. నా టీం అంటే ఒక ప్రోడక్ట్ బయటికి రావాలి, ఒక కథ దగ్గర నుంచి మీడియా జనాల ముందుకు రావాలని అంటే ఫస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ గారు.
ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్ కిల్లర్ ఆర్టిస్ట్ అని కొంచెం యాడ్ అయింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకనంటే కొంచెం సెన్సార్ ద్వారా కొంచెం కిల్లర్ అని యాడ్ చేసుకోమనంటేను అది యాడ్ చేసాం. సో ఇట్స్ కిల్లర్ ఆర్టిస్ట్. ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్. అంటే ఒక మర్డర్ చేసి మర్డర్ని ఆర్ట్ అని ఫీల్ అయ్యి అదొక 64 కళలు కాదు 65వ కళ కూడా ఒకటి ఉంది, అదే ఆర్ట్ మర్డరు, అది ఆర్టు, దాన్ని నేను చేస్తున్నా కాబట్టి నేను ఆర్టిస్టు అని ఫీల్ అయ్యే ఒక క్యారెక్టర్ కథ. సో ఒక క్యారెక్టరే బట్ అట్లా ఇద్దరు చేస్తున్నారు, అదే కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయింది, అట్లనే ఉంటుంది ట్రైలరు. సో సొసైటీలో ఒక జరిగే సోషల్ కాజును తీసుకొని ఒక డ్రామా అప్లై చేసిన సబ్జెక్టు ఖచ్చితంగా ఇది అంటే 18+ వచ్చింది కాబట్టి 18+, కానీ యాక్చువల్లీ ఇది ఫ్యామిలీలో ఒక జరిగే ఇష్యూ నుంచి సొసైటీ రిప్రజెంట్ చేస్తుంది. అంటే సొసైటీలో ఉన్న ఒక చిన్న సోషల్ కాజ్ను నేను దీనిలో డిస్కషన్ చేశాను అన్నట్టు. సో కొన్ని క్వశ్చన్స్ వేశారు, అంటే మర్డర్ను గ్లోరిఫై చేస్తున్నారు, దీనివల్ల జనాలకు ఏం చెప్తారు అనేది కూడా టాక్ ఉంది. యాక్చువల్లీ ఒక డైలాగ్ కూడా ఉంది, సమాజం మనకు చాలా నేర్పిస్తుంది కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎవరో ఒకరిని ఇన్స్పైర్ అయ్యి చేస్తారని అనుకుంటారు, బట్ ఇన్స్పిరేషన్ ఎలా అవుతారంటే మనకు నచ్చితే ఇన్స్పైర్ అవుతాం, అంతేకాని ఏది పడితే అది చూసి ఇన్స్పైర్ అవ్వరు. సో మనకు నచ్చిన దాన్ని మనం తీసుకొని మనం ఇన్స్పైర్ అయిపోయి వాడి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పి ఎదుటి వాళ్ళని తప్పుపడతాం. సో ఎంతవరకు అది కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో నేనేమంటానంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకి నచ్చితేనే అది తీసుకుంటారు, దాన్నే ఇన్స్పిరేషన్ అని పేరు పెట్టుకుంటారు. సో దేనివల్ల ఎవరు ఏ రకంగా కూడా ఇన్స్పైర్ అయ్యి చెడిపోరు, నచ్చితేనే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అది. సో టీం విషయానికి వస్తే ఎడిటర్ ఫస్ట్ విశ్వనాథ్ చాలా బాగా వర్క్ చేశారు. అంటే ఫ్రెష్ 1-2 సినిమాలు చేశారు, బట్ ఈ రకమైన స్క్రీన్ ప్లే చేయడం అనేది టఫ్ స్క్రీన్ ప్లే అన్నట్టు. నాన్ లీనియర్, చాలా హైగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. దీనికి చాలా కష్టపడ్డాడు. నెంబర్ ఆఫ్ కట్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. స్క్రిప్ట్ లెవెల్లో చూసినప్పుడు ఏమైపోతుంది అంటే అసలు అర్థం కాదు, అంత అది ఉంటుంది. సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోతుంది. బట్ స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక రష్ లెవెల్లో ఉన్నప్పుడు చాలా టిపికల్గా ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకొని దానికి సపోర్ట్ చేసి నాతో పాటు డే అండ్ నైట్ వర్క్ చేసి, అంటే ఇంటికి 11 అయితే 12 అయితే పోదాం బ్రో అంటే వద్దు బ్రో ఉండని అక్కడనే ఆఫీస్లో చేయడము, 2 o'clock 3 o'clock పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేకడం, అంతగా సపోర్ట్ చేసినటువంటి విశ్వనాథ్కు థ్యాంక్ యూ సో మచ్. చందు ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ తనకి ఇంత పెద్ద కెమెరాస్ ఇంత సెటప్ పెట్టి చేస్తున్నాము ఎలా అనేది సమ్ డౌట్స్ వచ్చినాయి. అబ్బాయి అసలు చూసే చిన్నగా ఉన్నాడు, మరి హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది. కానీ 30 kgs పాపం కంటిన్యూగా మోసిండు. అంటే రెగ్యులర్గా తీసేదానికంటే కొంచెం వెరైటీగా ఉండాలి, కొంచెం ఆర్గానిక్గా ఉండాలి, కొంచెం ఇట్లా టిపికల్గా ఉండాలి అని చెప్పేసి భుజం మీద మోపించిన అన్న అనుకుంటున్నా కూడా చాలా మోసిండు, చాలా కష్టపడ్డాడు. అండ్ టిపికల్ షాట్స్ చాలా తక్కువ టైంలో సింగిల్ షాట్స్ డిజైన్ చేసాము పర్ఫెక్ట్గా. అంటే ఉన్న తక్కువ టైంలో లైటింగ్ చేసుకుంటూ మళ్ళీ అంత పర్ఫెక్ట్గా షాట్స్ చేయడం అనేది చాలా గ్రేట్, చాలా హార్డ్ వర్క్, చాలా ఫాస్ట్ వర్క్ చేశారు. చందు థ్యాంక్ యూ సో మచ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది రియల్లీ. అండ్ రాంబాబు గోసాల గారు అయితే ఈ సినిమాలో సాంగ్స్ కొన్ని టిపికల్గా ఉంటాయండి. మీరు ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది, మర్డర్స్, చంపడము, సైకో అది ఇది అన్నీ ఉంటాయి. కానీ సాంగ్స్ చూస్తేనేమో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంటుంది దాంట్లో. ఇంకోటేమో ఓ ప్రేమ ప్రేమ అనేది ఎమోషనల్, లేడీస్ ఎమోషన్ సంబంధించింది ఉంటుంది. ఇంకోటి బ్రేకప్ సాంగ్ లాగా ఉంటుంది, బట్ బ్రేకప్ సాంగ్ కాదు. సో అంటే కొన్ని అర్థం కాకుండా అది సినిమా చూస్తేనే విజువల్గా అర్థమయ్యేలాగా, అది ఏ రకంగా పాడుకునే రకంగా ఉండేలాగా కొన్ని చాలా ఛాలెంజెస్ ఇచ్చి మరి రాయమన్నాను. బట్ ఆ ఛాలెంజ్ను పెట్టుకొని మరి అందరికి వర్కౌట్ అయ్యేలాగా, మళ్ళీ సిచ్యువేషన్కి వర్కౌట్ అయ్యేలాగా. ఇట్స్ నాట్ ఏ బ్రేకప్ సాంగ్, కానీ బ్రేకప్ సాంగ్ లాగా వాడుకోవడానికి ఉంటుంది. సాంగ్ చూసినప్పుడు మీకు ఈ సిచ్యువేషన్కి వాడారా ఈ సాంగ్ అని అది మెస్మరైజ్ అవుతారు. సో అది చాలా ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంట్, అది వర్కౌట్ అయ్యింది, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఇయ్యలే యాక్చువల్లీ, నేను కావాల్సింది ఇచ్చిండు.
సో నెంబర్ ఆఫ్ వర్షన్ అడగాల్సిన అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ. రియల్లీ నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సింది నాకు ఇచ్చు. సురేష్ బొబ్బిలి మా బావ ఫస్ట్ ఫిలింకి, అంటే ఫస్ట్ ఫిలిం కాదు, ఫస్ట్ షార్ట్ ఫిలిం నుంచి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నాం, ఇంకా ముందు ముందు కూడా వేయాలి. ఆర్ఆర్ ఎంత ఫ్రెష్ ఫీల్ ఇస్తుందంటే, ఒక సైకోలాగా కనబడదు. సైకో మర్డర్ చేస్తున్నాడు కదా అంటే ఆడు సైకో అంటే ఒప్పుకోడు ఆర్టిస్ట్ అని ఎంత రకంగా చెప్పాడో అంతే ఆర్టిస్టిక్గా ఉంటుంది ఆర్ఆర్. వెరీ స్టైలిష్గా ఉంటుంది. ప్రభాకర్ గారు ఎంత స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ భయపెట్టకుండా భయపెడుతున్నారో అంత స్టైలిష్గా ఆర్ఆర్ ఉంటుంది. ఎంత గూస్ బాంతో పాటు హంటింగ్ చేస్తుంది మీకు ఆర్ఆర్. బయటికి వచ్చిన తర్వాత కూడా హంట్ చేస్తుంది. సో అంత అద్భుతంగా ఇచ్చినావు బా. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఈ థియేటర్లో మాత్రం అంటే ఆ విజువలైజేషన్కు అండ్ ఆ పర్ఫార్మెన్స్కు ఇచ్చే ఆర్ఆర్కి సినిమాలో డైలాగులు చాలా తక్కువ ఉంటాయి. పర్ఫార్మెన్స్ బేస్డ్ సబ్జెక్టు. ప్రభాకర్ గారు కానీ, వినయ్ వర్మ గారు కానీ, భద్రం గారు స్పెషల్ క్యారెక్టర్ అండి. ఇప్పటివరకు భద్రం గారిని కామెడీ వేలో చూశారు, కానీ దీంట్లో జీరో ఎక్స్ప్రెషన్. అస్సలు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషనే ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరు అరుస్తున్నారంటే అరుస్తున్నారని భయపడతాం, లేదా కొడుతున్నారంటే కొడతాడేమని భయపడతాం. కానీ ఏం చేస్తున్నాడో తెలియకపోతే ఎట్లా భయపడాలో కూడా అర్థం కాదు. అంటే శూన్యం అంటాం కదా, చీకట్లో ఏం జరుగుతుంది, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ వెరీ సైలెంట్గా ఉంటారు. అసలు ఒక డైలాగ్ ఉండదు, టిపికల్ లుక్ ఉంటుంది, ఆ జీరో ఎక్స్ప్రెషన్. దాంతో థియేటర్లో బీభత్సంగా భయపడతారు. అంటే అంత ఆ స్టైల్లో డిజైన్ చేశాను. ఆయన బాగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. చాలా బాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది. సో సత్యన్ రాజేష్ అన్న కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వినయ్ వర్మ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. లేట్ అయినప్పటికీ, ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా వెళ్ళకుండా నా కోసం సపోర్ట్ చేసి, ఎక్కువ కాల్ షీట్ ఎక్కువైనప్పటికీ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభాకర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వెంకీ మంకి అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. తనికెళ్ళ బని గారు అంటే చిన్నప్పుడు టీవీలో చూసి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఒకరోజే చేసింది వర్క్, బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్టోరీ విని అప్రిషియేషన్ చేసి నాకు అంటే బాగుంది నాన్న, బాగా చేసుకో అని చెప్పి మంచి అంటే వెల్విషర్ లాగా, అంటే వీడికి భవిష్యత్తు ఉంది అన్నట్టుగా మాట్లాడి చాలా బాగా సపోర్ట్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సుదర్శన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్స్ ఒకటి కలరిస్ట్ అండి, మా ఫ్రెండు. ఇప్పుడు ఫస్ట్ టైం డాల్బీ విజన్ చేస్తున్నారు. సో తను కూడా చాలా సపోర్ట్ చేశాడు. నెంబర్ ఆఫ్ అంటే ఇదంతా కొత్త టీము అయినప్పటికీ వర్క్ విజన్లో మీకు చూస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేసినట్టుగా ఉంటుంది. ఎక్కడో కూడా కొత్త వాళ్ళు చేశారు అన్నట్టుగా ఏముండదు. ఒక 10 సినిమాస్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్ కృషిక, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే చాలా అడ్జస్ట్ అవుతూ చిన్న చిన్న ఏమైనా మిస్కమ్యూనికేషన్స్ అయినా ఏవైనా అన్నిటినీ ఎక్స్క్యూజ్ చేసి అంత డెడికేటెడ్గా వర్క్ చేసావు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రియల్లీ. మంచి ఫ్యూచర్ ఉంది తనకి. ఎందుకనంటే తెలుగు అర్థం కాదు, మీకు లిప్పు ఎక్కడ కూడా మీకు తెలుగు అమ్మాయి మాట్లాడినట్టే ఉంటుంది. హిందీ అమ్మాయి హిందీ వచ్చి తెలుగు రానట్టు మాట్లాడిన అమ్మాయిలాగా అసలు కనిపించదు. తెలుగు అమ్మాయి మాట్లాడినట్టుగానే ఉంటుంది. సో అంత డెడికేటెడ్ తను. ఇంగ్లీష్లో డైలాగ్స్ తెప్పించుకొని అక్కడ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి వన్ డే బిఫోర్ ప్రిపేర్ అయ్యి సెట్లో కూడా ప్రిపేర్, చాలా టెన్షన్ పడేది, బట్ చాలా ఈజీగా చేసేది. వెరీ టాలెంటెడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. సర్ప్రైజ్ క్యారెక్టర్ ఏంటంటే సోనియా ఆకుల. తనని లాస్ట్ మినిట్లో ఓకే చేసుకున్నాము. ఆర్జీవి గారి సినిమాలో చేసింది అంతే తెలుసు. టెన్షన్ ఉంది. ఎంత నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఇది సినిమాలో బయటికి వస్తున్నప్పుడు ఇదే ఎమోషన్తో బయటకు వస్తారండి. ఇట్స్ వెరీ కీ రోలు. స్క్రీన్ సైజ్ చాలా చిన్నది డ్యూరేషను, బట్ చాలా కీ రోల్. ఈ కొంచెం చిన్నగా అటు ఇటు చేసినా ఏం చేసినా చాలా ఎఫెక్ట్ అవుతుంది సినిమా మొత్తం. ఎందుకంటే క్లైమాక్స్ అదే, కథ బేస్ అదే, ఆ అమ్మాయితోనే అయ్యే ఈ ఏదైతే జరుగుతుందో అక్కడ అదే స్టార్ట్ అవుతుంది, ఆ అమ్మాయితోనే ఎండ్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ చాలా టిపికల్, చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా క్యారీ చేయాలి, అది వేరే సెటిల్డ్గా ఉండాలి.
కొంచెం అటు ఇటుగా కూడా చేయకూడదు. మళ్ళీ ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఎక్స్‌ప్రెషన్, ఓన్లీ ఎక్స్‌ప్రెషన్. సో, ఆ ఎక్స్‌ప్రెషన్‌లో నాకు కావాల్సింది ఇవ్వాలి అని చిన్న ఆ భయం ఉండే. చిన్న కాదు, చాలా పెద్ద భయం ఉంది. సో, ఒకరికి రియల్ లైఫ్‌లో ఇన్సిడెంట్ ఏదైతే ఉందనో ఆ అమ్మాయినే పెట్టాలి అని అనుకున్నాము. అనుకున్న తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఆ ఇష్యూ మర్చిపోయి ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు కదా! మళ్ళీ ఈ ఇష్యూని గుర్తు చేసి మళ్ళీ వాళ్ళను ఆ ట్రామాలోకి తీసుకెళ్ళకూడదు కదా! తప్పు కదా! మన దాని గురించి అని ఒకటి ఆలోచించి వద్దులే ఆర్టిస్టులతోనే వెళ్ళాలి అనే ఉద్దేశంతో అనిపించి, సో, ఫైనల్‌గా చూస్తున్నప్పుడు సోనియా గారు ప్రొఫైల్ రావడం, ఓకే అవ్వడం జరిగింది. కలవలేదు. డైరెక్ట్ సెట్‌లోనే షూట్‌కే వచ్చారు. ఏదైతే నేను అనుకున్నానో అది 100% పర్ఫెక్ట్‌గా చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను 4, 5 డేస్ దాకా దాంట్లో నుంచి బయటికి రాలేదు. ప్రొఫైల్ పిక్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక విజన్‌లో డైరెక్టర్ ఒకటి అనుకున్నది అది అవుట్‌పుట్ ఎగ్జాక్ట్‌లీ ఇచ్చినప్పుడు పిచ్చెక్కుతదండి. అంటే అంత పర్ఫెక్ట్‌గా ఇచ్చినప్పుడు అది మెస్మరైజింగ్ అంతే ఇంక. అది మాటల్లో చెప్పలేను నేను. సో, అది మీరు రేపు స్క్రీన్ మీద చూస్తారు. సో, అంత వెయిట్ ఉంటది ఆ క్యారెక్టర్‌లో. ఆ వెయిట్‌ను క్యారీ చేశారు. పర్ఫెక్ట్‌గా పర్ఫార్మ్ చేశారు. అది రేపు చూస్తారు. అంతే ఆ పెయిన్, ఆ ఫీల్ అయిపోయి ప్రతి ఒక్క వుమెన్ రిప్రజెంటింగ్‌గా ఉంటదండి ఈ సినిమా. ఒక లేడీ పెయిన్ ఇది. కిల్లర్ కనబడుతుంది, ఆర్టిస్ట్ అని అంటున్నాను, మర్డర్స్ జరుగుతున్నాయి. కానీ ఒక ఆడవాళ్ళ పెయిన్ ఇది. ఏంటి అనేది సినిమానే. అది చూడాలి. 100% ఇది లేడీస్ పెయిన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా వాటికి కుదరలేదు ఈ టైంకి దీనికైనా వచ్చారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్నదే అని చిన్న భయం ఏమైనా ఉండొచ్చు. బట్ ఈ సినిమా చూసిన దాన్ని బట్టి అది చిన్న క్యారెక్టర్ కాదు, ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని రేపు సినిమాలు మీరు చూడలేరు. చూసిన తర్వాత అర్థమవుతుంది. మీ ఫ్యాన్స్ కూడా చెప్తారు. ఓకే. ఫైనల్లీ సంతోష్ హీరో. ఫస్ట్ కొంచెం ఫ్రెండే తెలిసినప్పటికీ కూడా కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది. ఇదేమో రగడు చేస్తాడో లేదని చిన్న భయం ఉండే. అవన్నీ పక్కకు పెడితే రగడ్ అన్నీ చేసేసారు. కానీ ఒకటి ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒక అరుపు తర్వాత తను ఒక ఇలా తిరిగి చూడాలి. బ్లైండ్గా అంటే ఫేస్లో కానీ బాడీలో ఎలాంటి అంటే జీవోత్సవం లేని అని అంటారు కదా, అలాంటి పర్సన్ ఇలా తిరిగి ఓన్లీ కళ్ళు ఏడుస్తాయి, కళ్ళలోనే ఆ ఎక్స్ప్రెషన్ తెలియాలి. సో తను ఇలాంటివి ఒక 2, 3 ఉంటాయి. చేసిన ప్రతిసారి తను అటు వెళ్తాడు, ఒక 5 మినిట్స్ వెళ్ళిపోయి అదంతా ఒరిజినల్గా ఎలాంటి గ్లీజరింగ్ కానీ ఏది పట్టు ప్రిపేర్ అయిపోయి వస్తాడు. వచ్చి ఆ షాట్ చేస్తారు. అది ఇలా తిరిగినప్పుడు పర్ఫెక్ట్ సింగిల్ షాట్ అండి. రియల్లీ ఇది ఊరికే చెప్పట్లేదు. రేపు ఆ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ వెయిట్, ఆ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. డైలాగు చెప్తే ఎక్స్ప్రెషన్ 50%, డైలాగ్ ఎక్స్ప్రెషన్ 50% సెట్ అవుతుంది. వితౌట్ డైలాగు ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయడము అనేది ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకే అది వర్కౌట్ అవుతుంది, యాక్ట్రస్ అని. సో అంత ఈజీ కాదు. వెరీ టిపికల్. వీళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంతే ఛాలెంజెస్గా వీళ్ళు పర్ఫామ్ చేశారు. వీళ్ళకు మంచి పేరు వస్తుంది. సౌండ్ డిజైన్ దగ్గర నుంచి విజువల్గా కానీ ఆడియో వైడ్గా కానీ అన్ని రకాలుగా బాగా కేర్ తీసుకున్నాను. చాలా కొత్తగా సౌండింగ్ కూడా నేను ఇక్కడ దీంట్లో వర్కౌట్ చేశాము. సాయి మణీంద్ర చాలా బాగా వర్క్ చేశారు. కొంచెం భరించాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈ ఒక సౌండ్ వినబడుతుంటే ఇది రెగ్యులర్గా ఉంది బ్రో, ప్లీజ్ ఈ సౌండ్ వద్దు అని అంతగా హింసించా నేను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నపూర్ణల సౌండ్ ఇంజనీర్ గారు కూడా పాపం నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా వర్క్ చేశారు. నన్ను బాగా అంటే ఏం లేదు, రకరకాల ఇప్పుడు ఇది ఆల్రెడీ వినుంటాం కదా ఈ స్టైల్, ఇది బాగుంటుంది కదా అని ఇంకో కొత్త రకంగా వినాలని అట్లా అన్నీ చాలా మార్చుకుంటూ చేయించా. సో అందరూ ఓపిక్గా నన్ను భరించి ఈ అవుట్పుట్ బెస్ట్ అవుట్పుట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఈబీ గారు, సురేష్ గారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మేనేజర్ వాల్మీకి గారు, రియల్లీ అండి. అంటే నేను ఒక చిన్న సినిమాకి ఉన్న కాంప్లికేషన్స్ అన్నిటిని అర్థం చేసుకొని చాలా సపోర్టెడ్గా ఉన్నారు. లక్ష్మణ్ గారు, వాల్మీకి గారు. అండ్ తొందరలో సినిమా 21st మీ ముందుకు రాబోతుంది. మా ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు 100% వస్తుంది, నో డౌట్. సార్కు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, సిస్టర్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇలాంటి సబ్జెక్ట్ సార్కి రావడం కోఇన్సిడెంట్స్, కానీ రియల్లీ హ్యాపీ.
ఈ సినిమాను ఆర్టిస్ట్ కిల్లరు అయినప్పటికీ ప్రతి ఫ్యామిలీకి నేను డెడికేట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అనేది రేపు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను కొంతమందిని అప్రిషియేట్ చేయడం మర్చిపోయాను. మొట్టమొదటిగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నైజాంలో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దానికి శశిధర్ రెడ్డి గారు ఫర్ యువర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఏపీ అండ్ సీడెడ్ నవీన్ రెడ్డి గారు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ సీడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ మిక్సింగ్కి అద్భుతంగా వాళ్ళు ఆ యొక్క టెక్నికల్ టీమ్ తోటి చాలా బాగా మిక్సింగ్ చేశారు. ద బెస్ట్ క్వాలిటీ ద గివెన్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సివి రావు గారు అండ్ లక్ష్మీపతి గారు అండ్ యువర్ టీమ్. అండ్ డిఎన్బి స్టూడియోస్ బిపిన్ సాబ్ హిందీ డబ్బింగ్ కూడా చేస్తున్నాండి. హిందీ అండ్ ఓవర్సీస్ రిలీజ్ అండ్ ఆస్ట్రేలియా, యూకే, అండమాన్ వీటిలో కూడా రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ ఆల్సో తమిళ్ అండ్ కన్నడ, మలయాళం కూడా డబ్బింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. అక్కడ కూడా రిలీజ్ అవబోతుంది మూవీ. సో ఈ విధంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏ ఒక్కరు కూడా ఏ విషయం కూడా ఫెయిల్ అవ్వలేదు. అద్భుతమైనటువంటి టీం కనపరిచారు. సో అలాగే మరి ముఖ్యంగా తనికెల బన్నీ గారు, సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ లెజెండరీ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఇంటికి వచ్చారు, మాతో కలిసి భోంచేశారు. మీరు అంత షార్ట్ స్పాన్లో యూ బికేమ్ వెరీ క్లోజ్ టు మీ. అలాగే మరి ముఖ్యంగా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కాళికే ప్రభాకరన్ గారు, వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎవ్రీడే బిజీ. ఒక్కరోజు కూడా మాకు ఆయన అందుబాటులో లేరు, ఎందుకంటే అంత బిజీ అయిపోయారు ఆయన. సో తమిళ్లో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ ఈజ్ అ వెరీ బిజియెస్ట్ యాక్టర్ అయిపోయారు ఆయన. ఈరోజు మాట్లాడాను, రేపు ఇంటర్వ్యూకి వస్తా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సత్యం రాజేష్ గారు బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భద్రం మా రాజమండ్రి అయింది, ఆయన నేను కలిసి చాలా క్లోజ్గా వర్క్ చేస్తున్నాం. కొన్ని షోలు కూడా చేసాం రాజమండ్రిలో. అండ్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ ఆయన. మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. భద్రం గారు మీరు రాకపోయినా మీ బ్లెస్సింగ్స్ మా దగ్గర ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సుదర్శన్ కానీ అండ్ వెంకీ మంకీ, రాజు, ఇంకెవరున్నారు, నెక్స్ట్ తాగుబోతు రమేష్ గారు, ఆయన కామెడీ చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ మూవీలో. సో ఇలాగ ప్రతి ఒక్కరితో కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. సో ఐ రియల్ ఎంజాయిడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. యు ఆర్ సేయింగ్ దట్ ఆపర్చునిటీ హెస్ బిన్ గివెన్. దట్స్ వన్ థింగ్ అండి విచ్ ఐ ఎంజాయ్ దిస్ ఫిలిం ఇండస్ట్రీ. ఎందుకంటే కొత్త వాళ్ళు తీసుకురావడం, అప్లిఫ్ట్ చేయడం, వాళ్ళకి ఒక కెరియర్లో ఒక ఇది చేయించడం, ఇవన్నీ కూడా నాకు చాలా ఆహ్లాదకరమైనటువంటి విషయాలు, నా మనసుకి హ్యాపీ ఇచ్చినటువంటి సందర్భాలు. వన్ సంబడి అప్రిషియేట్. ఎందుకంటే నేను అమెరికాలో 1999లో అమెరికాకి వెళ్ళి కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ పెట్టి ఎంతోమంది వందలాది మందిని అమెరికాకి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపర్చునిటీ చూపించినప్పుడు ఎంత అయితే ఆనందం కలిగిందో, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఒక సినిమాలు తీసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి చేస్తున్నప్పుడు ఆ ఆనందం అన్నది అందుపట్లైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ నాతో వర్క్ చేయడానికి. ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ టు జిఎస్కే మీడియా అండ్ యూవీ మీడియా. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సారీ లాస్ట్ టైం మర్చిపోయి, ఇప్పుడు కూడా మర్చిపోయాను. ఇదంతా అరేంజ్ కానీ ప్రతి ఫంక్షన్ సక్సెస్ఫుల్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు, సోనియా ఆకుల గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అలాగే సురేష్ బొబ్బిలి గారు, మీరు కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీల్ స్టార్ట్ ద Q&A సెషన్. లెట్స్ టేక్ ద ఫస్ట్ క్వశ్చన్. Hi Sonia, mic తీసుకోండి. This is Rani from Telugu 70mm. First of all, so happy to see you. ఇది బిగ్ బాస్ ముందు చేసినప్పటికీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మీకు వచ్చిన ఫేమ్ వేరు, డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఒక ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపించింది. సో మీ క్యారెక్టర్ గురించి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో. అంత ఏజ్ అయితే కాదు ఫస్ట్లీ. అండ్ బిగ్ బాస్ ముందు షూట్ చేసిందే ఇది. లక్కీలీ ఇట్స్ గివింగ్ ఎ గుడ్ రీచ్. బిగ్ బాస్ తర్వాత మంచి వస్తుంది రీచ్. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇది నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద కీ రోల్స్ అని నాకు అర్థమైంది స్క్రిప్ట్ విన్న తర్వాత. అండ్ బేసిక్గా నేను స్టోరీస్కి లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ విమెన్ ఇష్యూస్కి తొందరగా కనెక్ట్ అవుతాను కాబట్టి
స్క్రిప్ట్ కనెక్ట్ అయినాను. అండ్ ద సెకండ్ థింగ్ నాకు నా రోల్ ఏంటి అనేసి చూశాను. సో వన్ ఆఫ్ ద కీ రోల్స్. సో ఈవెన్ దో నేను ఐ డోంట్ ప్రిఫర్ లైక్ గ్లామరస్ రోల్స్ అండ్ ఆల్. సో ఐ డూ ప్రిఫర్ నా చుట్టూ కథ తిరగాలి, డెఫినెట్గా నాకు సబ్జెక్ట్ ఉండాలి అని చూసుకుంటా నేను. దట్స్ హౌ ఐ పిక్ దిస్ రోల్. ఆఫ్ కోర్స్ ఎడిటింగ్లో నాకు ఎడిటర్ గురించి అందుకే మాట్లాడలేదు నేను, జస్ట్ కిడింగ్. యా, ఎడిటింగ్లో బాగా కట్ చేసినట్టున్నారు నన్ను, కానీ దట్స్ వై. యా, సో వన్ ఆఫ్ ద కీ రోల్స్, లైక్ కథకి పునాది పోసేది నేనే, ఎండ్ చేసేది నేనే అన్నట్టు. సో వై నాట్. అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నాకు చాలా ఇష్టం. సో యూ కెన్ సీ, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నాకు ముందు సినిమాల్లో కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ లేకపోయినా కొంచెం స్పేస్ ఉన్నా పీపుల్ ఆర్ రిమెంబరింగ్ మీ, గుర్తుపెట్టేసుకుంటున్నారు. కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ వచ్చేసినా సరే కనెక్ట్ అవుతున్నాను నేను. సో దట్స్ కైండ్ ఆఫ్ న్యూయాన్సెస్ దట్ దోస్ ఆర్ కనెక్టింగ్ ఆడియన్స్కి అయినా సరే, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్కి అయినా సరే, నేను అదే గుర్తుపెట్టుకుంటున్నాను నన్ను తొందరగా. సో దట్ పర్ఫార్మెన్స్ ఈస్ టేకింగ్ మీ ఫార్వర్డ్. సో ఫస్ట్ మూవీ విన్నప్పుడు చెప్పినా కదా, మన డైరెక్టర్ గారి గురించి అయితే మస్తు డౌట్లు ఉండే. అండ్ సినిమా అంతా పక్కన పెడితే, అన్ని పక్కన చెప్పారు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సోనియా గారు ఇన్స్టాగ్రామ్ చూసి నన్నే కిల్లరా అనుకున్న ఒపీనియన్ కూడా చెప్పారు అని. సో అండ్ ఆల్సో ఐ వర్క్డ్ విత్ ఆర్జీవి గారు. సో యూ నో లైక్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లుంటాయి. ఆర్జీవి గారి సినిమాలు చూసే ఉన్నాను నేను. సో ఈయన ఇంకా సైకోటిక్గా చెప్తాను ఏంది అని అనుకున్నాను నేను సినిమా ఫస్ట్ చెప్పినప్పుడు స్క్రిప్ట్. అండ్ చూడడానికి కూడా అట్లే ఉన్నాడు. ఆర్జీవి గారి కంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నారా లేదంటే తక్కువ ఉన్నారా, అంటే ఆ జోనర్లో? ఇప్పుడు ట్రెండింగ్ వర్జన్, న్యూ వర్షన్ ఆఫ్ ఆర్జీవి. యా, ఆఫ్ కోర్స్. సో ఐ హ్యావ్ టు సే, ఎందుకంటే ఫోర్క్లతో ట్రై చేయలేదు కదా ఎప్పుడు, కొత్త ఎలిమెంట్ చూపించారు. యా, యూ కెన్ సీ లైక్ ట్రైలర్లో కూడా చూస్తే అసలు నాకే ఇట్లా నేను మొహం తిప్పేసుకుంటున్నాను, అంత భయం పుట్టించేలాగా ఎడిటింగ్ కూడా. దట్ వాస్ వెరీ గుడ్. అసలు ఆ ఫోర్క్లతో చెంచాలతో చంపాలని ఎట్లా వచ్చిందో ఆయనకి ఐడియా నాకు అర్థం కాలేదు. అండ్ సో దట్స్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు అప్డేట్ ఫ్యూ అదర్ పిక్చర్స్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్లో కొంచెం మాకు చూసేటోళ్ళకి అని హీ స్టార్టెడ్ అప్డేటింగ్ దెన్. సో ఐ లుక్ ఎట్ ద కంఫర్ట్ వర్కింగ్, వైల్ వర్కింగ్. ఎందుకంటే సినిమా అంతా బయటికి రావడం ఇట్ టేక్స్ టైం, బట్ ఫస్ట్ మన డైలీ లైఫ్ అయితే ఈజీ ఉండాలి కదా. సో ఇట్లాంటి సైకోలతో నేను పని చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నా. దెన్ వన్స్ ఐ వెంట్ ఇన్ టు ద షూట్ ఏరియా, చాలా సాఫ్ట్. దట్స్ వెన్ డైరెక్ట్గా నేను షూట్ ప్లేస్నే కలిసినాను సార్, డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ సార్ని కానీ అక్కడే నా వర్కింగ్ ఏరియాలోనే కలిసినాను. దట్స్ వెన్ ఐ థాట్ లైక్ ఐ కెన్ వర్క్. అండ్ ప్రభాకర్ గారు నాకు ఆపోజిట్లో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంది. సో దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. ఎప్పుడైనా మనం యాక్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఎదురుగానే మన స్క్రీన్ స్పేస్ ఎవరితో షేర్ మై ఫస్ట్ మూవీ వాజ్ కథానాయకుడు యాక్చువల్లీ. సో విద్యా బాలన్ గారితోని, బాలకృష్ణ గారితోని స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే. దట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్, లెర్నింగ్ చాలా ఉంటుంది. సో దట్స్ వేర్ ఐమ్ ఫస్ట్ డేనే నాకు సూపర్గా ఎక్సైటెడ్ ఉండే. అండ్ దెన్ ఫస్ట్ షాట్లోనే ఓకే చెప్పేసరికి ఏంద్రా బాబు అసలు నేను చేసినా చేయలేదా అన్నట్టుండే. సో ఐ వాజ్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది. బట్ అందరిని అడిగిన ఏడీస్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఉదయ్ శివన్ అని ఉంటాడు ఏడీ, అండ్ ద అదర్ పీపుల్ ఏడీస్ వర్ ఆల్సో లైక్ సూపర్ సూపర్ మేడం అని అంటున్నాయి. ఓకే ఫైన్, నిజమా అని రియలైజ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు. అండ్ ఎవరైనా కానీ సోనియాతో ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు అని మేము కూడా చూసాము. సో అలాగా ఈ సినిమాలో మీకు ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు? డెఫినెట్గా డైరెక్టర్ గారు అండ్ ఏడీ ఉదయ్ శివన్ అని చెప్పినాను కదా. సో దాట్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్. అండ్ సంతోష్, యాక్టర్ సంతోష్ గారు. సో ఆల్దో వి డెంట్ షేర్ స్క్రీన్ స్పేస్, బట్ నేను చెప్పిన మ్యాట్ చూసినప్పుడు నేను అనుకున్నా ఈ అబ్బాయి ఎందుకు హీరోలాగా కాలేదు, ఇంకా ఎందుకు రాలేదా అని అనుకున్నా. ఈ లోపే ఈ సినిమాలో చూసేసరికి బికాజ్ లైక్ నెక్స్ట్ డోర్ హీరోస్ ఆర్ లెస్ టుడే. ఎయిదర్ సూపర్ హీరోస్ ఉంటున్నారు లైక్ హూ కమ్స్ ఫ్రమ్ ఆల్రెడీ ఫ్యామిలీస్ నుంచి, ఆర్ ఉంటున్నారు. సో నెక్స్ట్ డోర్ హీరో, అప్కమింగ్ హీరో అంటే హీ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఈయన కొంచెం కనెక్ట్ అయినాడు. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ హిస్ దట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్పింగ్ అండ్ టువర్డ్స్, అంటే సక్సెస్ అవుతుందా హిట్ అవుతుందా అనేది సెకండరీ, ఫస్ట్ నేను ఆపర్చునిటీ ఇస్తా అనే ఆ మెంటాలిటీతో వచ్చినారు కదా. సో హీ విల్ స్టే ఇన్ దిస్ గ్రౌండ్ ఫర్ మోర్ టైమ్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సినిమా ఈజ్ ఆల్సో బిజినెస్ నో. సో ఒక్కసారి పైసలు వస్తేనే నెక్స్ట్ టైం పెట్టబుద్ధి అవుతుంది ఎవరికైనా. కానీ ఈయనకి మాత్రం హెల్ప్ చేయాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి అనే ఆ ఇంటెన్షన్ ఉంది కదా, అది దట్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ అండ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది రేపటి నాడు. సో అండ్ యా,
hopefully I would like to see more movies from you, sir, and అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి కదా, ఎక్కువ సినిమాలు చేయాలి, నన్ను కూడా పెట్టుకోవాలి మీరు సినిమాలో. ఆల్ ద బెస్ట్. అండ్ హీరో గారు సంతోష్. హాయ్ సంతోష్. సో ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాము. సో ఇంకొన్ని రోజుల్లోనే సినిమా రిలీజ్ అవుతుంది. సో కిల్లర్ ఆర్టిస్ట్ గురించి ఒక 1 wordలో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? మీరు ట్రైలర్లో చూసినట్టు థ్రిల్లింగ్ ఉంది, రొమాన్స్ ఉంది. బట్ సినిమాకి రండి, మీరు కామెడీ ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ ఎంజాయ్ చేస్తారు. సో లాట్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మూవీలో. ట్రైలర్లో చూపించింది కొంచెమే. సో మీరు అందరూ కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్. సురేష్ గారు. హాయ్ అండి, నా పేరు హేమమాలిని. అయితే మీది బ్యాక్లో లైక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సినిమా నీది నాది ఒకే కథలో ఏదో జరిగే పాత ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఏ గుడ్ మెలడీ. అండ్ ఆర్టిస్ట్కి వస్తే, కిల్లర్ ఆర్టిస్ట్కి వస్తే, ఈ సినిమా ఫస్ట్ వినంగానే మీకు అనిపించిన థాట్ ఏంటి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి? ఈవెన్ దో మీరు చాలా బిజీగా ఉండే అప్పటికి. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ ఆన్ దిస్ స్టోరీ వినంగానే? నేను స్టోరీ వినలేదండి యాక్చువల్లీ. ఓకే. నన్ను చేద్దామని అడుగుండే అప్పుడు విరాటపురం ఏదో జరుగుతుండే. సో అది అయిపోయినాక ఒకసారి ఊరికి కలుద్దాం, ఒక టీజర్ కట్ చేశాను, కలుస్తా బావా అన్నాడు. కలిసాం. టీజర్ చూశాక నేను ఇంకా చేద్దాం, నేను చేస్తానని సార్ కాల్ చేసి ఫిక్స్ అయ్యి చేశానండి. అంటే విజువల్ అదంతా చూశాక అప్పుడు అంటే నాకు ఒక 5 minutesలో చెప్పంటే చెప్పాడు. కొత్తగా ఉంది స్టోరీ, అంటే ఇలాంటి జోనర్ నేను కూడా చేయలేదు, నేను కూడా హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నేను కూడా హెల్ప్ అవుతానేమో అనే ఒక ఇదిలో నేను కాల్ తీసుకొని. యాక్చువల్లీ మర్డర్ మిస్టరీస్ కానీ థ్రిల్లర్ సినిమాస్ కానీ బీజిఎం ప్లేస్ ఏ హ్యూజ్ ప్లేస్ అనమాట. సో ఈ సినిమా పరంగా చూసుకుంటే మ్యూజికల్గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇస్ థింగ్ ఏంటి? మొత్తం 6 songs ఉన్నాయండి. 6 ఉన్నాయి విత్ బిట్ సాంగ్తో కలిపి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా విజువల్ ఎప్పుడు కూడా మేము అంటే టెక్నీషియన్స్కి మాకు ఎట్లా ఉంటుంది అంటే అండి, విజువలే మాతో చేయిస్తుందండి. మాకు అంటే ఆ థాట్ రావడానికి కూడా విజువల్ కారణం అవుతుంది. చాలా బాగా మేక్ చేశారు రతన్ రిషి. సో ఈయన ఏదైతే విజువల్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని నేను స్కోర్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈయన స్టార్టింగ్ నుంచి పర్టికులర్గా ఉండే అండి, అంటే నాకు ఒక స్టైలిష్ స్కోర్ కావాలి, నువ్వు ఇంతకుముందు చేసినవి అన్నీ కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ అట్లా ఉండే కదా, ఎథనిక్ టోన్లో ఉండే, ఇది కొంచెం నాకు ఎలక్ట్రానిక్ టోన్లో కావాలని చెప్పి కొన్ని నాకు చూపించడం, ఆయన అంటే పక్క నుండి కొన్ని చూసుకున్నారు. అండ్ నేను పర్సనల్గా అదే చెప్తున్నాను అండి, విజువల్ చూశాక కొన్ని థాట్స్ వస్తాయి కదా, అది విజువల్ నన్ను ఇది చేసిందండి. ఆల్ ది బెస్ట్ క్రిషిక. థ్యాంక్ యూ అండి. So hi, welcome to Tollywood. Thank you. So how will be your character in this? Like you are like the girl next to the door, or else any specialized things are there in your character? Yeah, she is kind of girl next door, but yet she has lot to show. I mean, you have seen like little glamour and all, but I promise there's much more than that. Pakka film. Super. All the very best. Thank you. And Santosh garu. సో ఆవిడ అన్నట్టు మీలో చాలా హీరో పోలికలు ఉన్నాయి, చాలా బాగున్నారు, లైక్ గాయ్ నెక్స్ట్ టు ద డోర్. బట్ ఇంత వైలెంట్ హీరోగా అవుతారని మీరు ఊహించారా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి. చాలా స్టైలిష్గా ఉన్నారు యాక్చువల్లీ, విలన్ కూడా, ఐ మీన్ హీరో విలన్ ఒకేసారి మిమ్మల్ని చూసినట్టుగా అనిపించింది. థ్యాంక్స్ అలాట్. మీ పేరు కూడా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. సో ఆ ట్రైలర్ చాలా బాగుందండి, మీ కష్టం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళ డేట్స్ అనేవి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? కరెక్ట్గా ఏం కాలేదండి, నేను చాలా లక్కీ అండి. అందరూ ఇక్కడ హార్డ్ కోర్ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్టులు, సో టెక్నీషియన్స్. సో ఎందుకో తెలీదు, కథ నచ్చడమో మరి ఏంటో కానీ చాలా ప్రియారిటీ ఇచ్చారు నాకు, చాలా సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఆర్టిస్టులు చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. చూసుకుంటే మీరు ఆ డిఓపి కొత్త అబ్బాయి అని చెప్పారు. సో ఎలా హ్యాండిల్ చేస్తారని మీరు నమ్మారు? అసలు ప్రీవియస్ వర్క్స్ ఏమైనా చూసారా ఏంటి అసలు? ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది ఏదో చేశాడు, చూశాను. మామూలుగా అడిగాను, నువ్వు హ్యాండిల్ చేస్తావు కదా. తను లైటింగ్ ప్యాటర్న్ షార్ట్ వైజ్గా అన్నీ మేము చెప్పుకోగలుగుతాం, కానీ లైటింగ్ వైజ్గా ఒకటి ఉంటాయి కదా. సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇతను హ్యాండిల్ చేస్తారని నాకు అర్థమైపోయింది. సో కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, ఇలాంటి కొన్ని వస్తాయి. అంటే చిన్న అబ్బాయి చేస్తాడో లేదో, ఇంత మళ్ళీ సెటప్, మళ్ళీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉంటారు, లేట్ అయితే తిడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు అటువంటి ఏం డౌట్ రాలేదు, తిని చేస్తాడు,
మేమిద్దరం చేయగలుగుతాం అనేది సింక్ కుదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ అండి. ఒక ఇద్దరికి సింక్ అవ్వాలి. సింక్ అవుతే ఈజీ అవుతుంది వర్క్. ఎడిటర్ విశ్వక్ గారు కూడా చూసుకుంటే అంటే మూవీస్ అనేవి స్టార్టింగ్ అది కొత్తవి చిన్న చిన్న మూవీలు చేసి అంటే ఏంటి అంత నమ్మకం పెట్టారు? ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ లాగే కనిపిస్తుంది. ఆర్టిస్ట్ని కూడా చాలా పెద్ద పెట్టారు. సో ఎలా నమ్మారు వాళ్ళందరినీ? థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే స్క్రిప్ట్ అండి. ఎడిటింగ్ స్క్రిప్ట్ దగ్గర చేస్తే ఈజీ అవుతుంది. సో నేను ఎడిటింగ్ అంతా స్క్రిప్ట్ దగ్గరనే చేస్తాను. మీకు స్క్రీన్ ప్లే చూసుకుంటే స్క్రీన్ మీద ఏది ఉంటుందో నేను ఒక 1 year కింద రాసిన స్క్రిప్ట్ అదే ఉంటుంది. సో అందులో ఏ చేంజ్ ఉండదు. సో పక్కా క్లారిటీగా ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ వాళ్ళ వర్క్ వాళ్ళు హార్డ్గా చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే పని చేయడానికి ఇష్టపడే వాళ్ళకు పని రాకపోయినా వస్తుంది. సింపుల్. సో పని వచ్చినా చేయలేని వాళ్ళు నో యూజ్. సో నేను అది నమ్ముతా. డెడికేటెడ్గా వర్క్ చేసి అంటే ప్రాణం పెట్టి చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి పని అయినా ఈజీ అవుతుంది, చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంతోష్ గారు. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. అండ్ మ్యాడ్ మంచి బ్యూటిఫుల్ మీకు అండ్ మ్యాడ్ 2 వస్తుంది ఇప్పుడు. సో అదే టైంలో మీ మూవీ కూడా వస్తుంది. ఏంటి యా దాని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ ఈవెంట్కి కళ్యాణ్ శంకర్ గారు రావాలి మ్యాట్ 2, బట్ తను రిలీజ్ ఉన్న 28th రిలీజ్ ఉంది. బట్ స్టిల్ హీఈస్ సపోర్టింగ్ మీ. అదొక సమ్ మల్టీప్లెక్స్లో మ్యాట్ 2 అండ్ నా సినిమా హోర్డింగ్స్ పెట్టారు. అది తీసి నేను డైరెక్టర్ పంపించాను. హీ లవ్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్. ఓకే. మ్యాట్ 2లో ఏమైనా ఉంటారు రోల్స్ మీది? సారీ, మ్యాట్ 2లో ఏమైనా? లేదండి, మ్యాట్ 2లో లేదు. యా ఓకే. సోనియా గారు. హాయ్ హాయ్. అండ్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీకు చాలా ఫ్యాన్ బేస్ వచ్చింది అండ్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి సినిమాతో వస్తారని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కూడా. సో కొంతమంది అన్నారు ఆల్రెడీ లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే బాగుండు సోనియా గారికి అని. ఇది దానికన్నా ముందు అంటే బిగ్ బాస్ కన్నా ముందు స్టార్ట్ అయిన జర్నీ. సో ఇప్పుడు ఇది రావడం వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందా? అండ్ ఇంకోటి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా డిసప్పాయింట్ గారు. ఇది ముందు షూట్ చేసింది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఎస్ యూ విల్ సీ మీ ఇన్ అప్కమింగ్ మూవీస్ ఇన్ విమెన్ లీడ్ ఓరియంటెడ్ కానీ విమెన్ ప్రొటగనిస్ట్ లాగా కానీ అటువంటి మూవీస్ కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నా. డెఫినెట్గా ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు అండ్ కాన్ఫిడెంట్ అవుతారు. అరే ఈమెకి డెఫినెట్ అండ్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దే విల్ బికమ్ కాన్ఫిడెంట్. లైక్ ఈమె చేయగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. తక్కువ స్పేస్ అయినా సరే ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే అంటే March 21st అనేది చాలా సినిమాలు ఉన్నాయి. మోర్ ఓవర్ 8 to 10 మూవీస్ ఉన్నాయి. సో మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు రిలీజ్ని? ఎన్ని థియేటర్స్లో మూవీ రిలీజ్ అవుతుంది? ఆల్మోస్ట్ 11 మూవీస్ రిలీజ్ అవుతున్నాయండి. 11 అంటే వెరీ కంపారిటివ్. అందులో సలా రిలీజ్, ఎవడే సుబ్రహ్మణ్యం ఏదో ఉంది అదొక రిలీజ్ ఉంది. సో అయితే మైత్రి నైజం వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు మా మూవీ. సో ఆల్మోస్ట్ ఒక 200 ప్రాబబ్లీ థియేటర్స్ అంటే నాట్ నోన్ యట్, బట్ అలా అనుకుంటున్నాం మేము. సో ప్రమోషన్ కూడా చాలా భారీగా చేస్తున్నాం. మెట్రోలో కానీ హోర్డింగ్స్ కానీ అంటే స్టేట్ అండ్ టీవీ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఎందుకంటే సినిమా తీయటం ఒకటండి, దాన్ని ఆడియన్స్ తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయి జనరల్గా చిన్న చిన్న సినిమాలు. ఎందుకంటే ఆ బడ్జెట్లో కొంచెం లోపాలు రావడం, మనీ అంతా దానికి ఖర్చు అయిపోవడం, ప్రమోషన్ వచ్చేటప్పటికి మనీ లేకపోవడం అని కొంచెం టైప్ అవడం. అయితే ఈ విషయంలో మాత్రం నేను జాగ్రత్త పడ్డాను. నేను అండ్ సంతోష్ ఈజ్ వెరీ వెరీ కీన్ ప్రమోషన్ బాగుండాలి అని. సంతోష్ డైరెక్టరు దర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో ఆ విషయంలో మాత్రం వీఆర్ డూయింగ్ వెరీ వెల్ నౌ. థ్యాంక్ యూ. సంతోష్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి అండి. హలో అండి. మీరు చూస్తేనేమో చాలా సాఫ్ట్ ఉన్నారు, మూవీ చూస్తేనేమో చాలా వైలెంట్గా ఉంది. మీ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీరు చూసింది ఒకటే షేడ్ అండి, సినిమాలో ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి. చూశాక మీరే చెప్పాలి ఎలా ఉంది. డైరెక్టర్ సార్, ఈ మూవీలో విలన్ ఎవరనేది మోస్ట్లీ రివీల్ చేసేసారు మీరు. ఇంకా ఏముంది చూడటానికి అంటే మర్డర్ మిస్టరీ కూడా కాదు, మిస్టరీ రివీల్ చేసేసారు. ఇంకా ఏముంది అడిషనల్గా? అంటే విలన్ ఎవరో తెలిసిపోయిందా మీకు? అయితే ప్రభాకర్ కాదు, ఈయన కాదా విలన్? ఆయన కూడా చెబుతున్నారు కదా.
సేమ్ డైలాగ్ ఇద్దరు చెప్తున్నారు. హ్మ్. విలన్ చెప్తున్నారు, హీరో చెప్తున్నారు అన్నట్టుగా. ఇప్పుడు ఈయన హీరో అనుకుంటే, ఆయన విలన్ అనుకుంటే ఇద్దరు చెప్తున్నారు కదా! సో, అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. రివీల్ చేయలేదు. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, చెప్పండి. యాక్చువల్లీ ఇది మీరు సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్నారు. బట్ మనకి ఇక్కడ పోస్టర్‌లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ కమెడియన్స్ అని పెట్టారు. సో, సస్పెన్స్ థ్రిల్లర్‌లో కామెడీ ఫిట్ చేయడం అన్నది ఒక డిఫికల్ట్ టాస్క్. అంటే లైక్ దాన్ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. సో, ఎంతవరకు కామెడీ అన్నది ప్రేక్షకులను అలరించబోతుంది? ఇక్కడ ఇప్పటివరకు కమెడియన్‌గా చూసారండి. ఇప్పుడు ఇందులో కమెడియన్‌గా చూడరు మీరు వాళ్ళని. అది భద్రం గారు ఫైట్ సీక్వెన్స్ ఉంటది. భయపెడతారు మిమ్మల్ని. నవ్వించరు. ఆ భయంలోనే నవ్వుతారు ఆయనను చూసి. సో, ఎక్కడ కూడా కామెడీ కావాలని కామెడీ ట్రాక్ వేయలేదు. రెగ్యులర్ కామెడీ ఉండదు. సో, అక్కడ సిచ్యువేషనల్‌గా మీరు నవ్వుతూ భయపడుతుంటారు. సో, అది అలాంటి ట్రాక్ ఉంది దీంట్లో. అదే మీరు పెట్టిన టైటిల్‌ని సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా మార్పించారు. అంటే మీరు సినిమాలో ఉన్న కంటెంట్ అంత భయపెట్టిందా వాళ్ళని? ఇది చెప్పాలనుకున్నాను నేను కూడా. యాక్చువల్లీ మేబీ భయపడి ఉంటారు. అది కాదు, యాక్చువల్లీ వాళ్ళు ఆర్టిస్ట్ అంటే ఎవరైనా సెన్సిబుల్ ఆర్టిస్ట్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా అఫెండ్ అవుతారేమో అన్న ఉద్దేశంతోనే సో చిన్న చేంజ్ అని అంటే కిల్లర్ ఆర్టిస్ట్ అని మార్చాము. అండ్ నేను చిన్నగా చెప్పాలి, సెన్సిబుల్ పర్సన్స్ చూడకూడదు, 100% భయపడతారు. సో కొంచెం గుండె ధైర్యంగా ఉండి గట్టిగా ఉంటే భయపడు. భయాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా చూడవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు. సెన్సిబుల్ పర్సన్స్ 100% భయపడతారు, ఇది నాది గ్యారంటీ. అంటే ఈ మధ్య కొంతమంది థియేటర్లో సినిమాలు చూస్తూ గుండెపోటుతో చనిపోతాం, దానివల్ల చెప్తున్నారా? అందుకే కాదు ముందే చెప్తున్నారు, సెన్సిబుల్ పర్సన్స్ చూడకూడదు, ఏడుస్తారు. ఎట్ ది సేమ్ టైం భయపడతారు, ఏడుస్తారు. లేడీస్ కంపల్సరీ దానికి అంటే ఏమంటారు, కనెక్ట్ అయిపోయి ఏడ్ చేస్తారు లాస్ట్ ఎండ్కు. ఖచ్చితంగా లేడీస్ ఏడ్ చేస్తారు. ఓకే, మీ ట్రైలర్ను బ్యాక్ సైడ్ ఉన్న పోస్టర్ చూస్తుంటే ఇద్దరు మగాళ్ళ మానసిక సమస్య వల్ల ఇద్దరు ఆడాళ్ళు పడే వెదలాగా కనిపిస్తుంది, ఏంటండి? పర్లేదు, ఏ స్క్రిప్ట్ అయినా రాయండి. 100% ఒక ఇద్దరు బ్రదర్స్ కథ అనుకోవచ్చు. ఓకే, చిన్నగా చెప్పేసా, ఇద్దరు అన్నల కథ. ఓకే, అంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నామన్నారు, ఏంటి ఎక్కడ జరిగాయి ఇన్సిడెంట్స్ ఏంటి? సినిమా ఆమె ఎంటర్ అయ్యగానే, ఆ ట్విస్ట్ దగ్గర నుంచి ఆమె ఎంటర్ అయిపోగానే తెలిసిపోతుంది మీకు. అన్ని మేము చూసామని చెప్తాం, ఆ పేపర్ స్టేట్ అవి కూడా ఇచ్చేస్తాం. అందుకే సెన్సార్ వాళ్ళు ఇంత వైలెన్స్ ఉన్నా ఇవి ఉన్నప్పటికీ కూడా ఏం ఎక్కువ చెప్పలేరు. సో అది వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా దాన్ని కనెక్ట్ అయ్యారు కాబట్టి. ఓకే, అంటే కొంత అమ్మాయిలకి హీరోయిన్స్ మాస్క్స్ వేసి చంపారు అని అన్నారు, అలా ఎక్కడ జరిగినట్టు రాలేదు కదా మీడియాలో. అది నేను ఇన్సిడెంట్ అని చెప్పలేదు, అది ఏంటి అనేది హైలైట్ చేశాను. అది సినిమాలో చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది. ఆ పాయింట్ రివీల్ చేస్తే ఇంకా నాకు కథకి ఏముంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. రాంబాబు గారు, థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి సినిమాని తలుచుకుంటున్నారు, ఈ సినిమాకి ఏంటి అసలు, ఈ సినిమాలో మీ పాటలు ఎన్ని పాపులర్ కాబోతున్నాయి? అంటే దీంట్లో పర్టికులర్గా ఒక లవ్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది, చూస్తూ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఛాలెంజింగ్ ఏంటంటే, ఒక పాట బ్రేకప్ సాంగ్లా ఉంటుంది, కానీ స్క్రీన్ మీద చూస్తే అది వేరేలా ఉంటుంది. అది ఒక ఛాలెంజ్. అలాగే ఎక్కడ ప్రేమ, గుండె ఇలాంటి పదాలు వాడకుండా బ్రేకప్ సాంగ్ రాయటం, దాన్ని స్క్రీన్ మీద వేరే సిచ్యువేషన్లో వస్తున్నప్పుడు చూడటం అనేది చాలా బాగుంటుంది. అదొక ఎక్స్పెరిమెంట్ చేసాం రిషి వల్ల. చాలా ఎగ్జైటింగ్గా ఉన్న దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటని. అలాగే ఒక ఎమోషనల్ సాంగ్ ఓ ప్రేమ ప్రేమ అనేది రిలీజ్ అయింది, అది సోనియా గారి మీదే ఎక్కువ శాతం వస్తుంది ఆ పాట. అంటే ఒక 3 సాంగ్స్ పెద్ద సాంగ్స్ ఉంటాయి, ఈ 3 సాంగ్స్ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్కి వచ్చే సాంగ్స్. ఓకే అండి, విషయాలు. ప్రొడ్యూసర్ గారు, సరే ఈ సినిమా కంటెంట్ చూస్తే పాన్ ఇండియా సినిమా లాగా ఉంది. మీరు అంటే మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ చేస్తున్నామన్నారు, అంటే అన్ని భాషల్లో కలిపి ఒకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా, తర్వాత ఉంటుందా? అంటే ఒకేసారి చేద్దాం అనుకున్నామండి. అయితే ఇక్కడ ఏంటంటే మాకు సెన్సార్ లేట్ అయింది, టైం కూడా తక్కువైపోయింది. యాక్చువల్లీ హిందీ ఇక్కడ, నెక్స్ట్ తమిళ్ ఒకేసారి చేద్దామని అనుకున్నాం. బట్ తమిళ్లో నెక్స్ట్ హిందీ ఇవన్నిట్లు కూడా ఇది అయిన తర్వాత చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ అంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చేయాలనుకుంటారు, మీరేంటి కిల్లర్ స్టోరీ చేస్తున్నారు? అంటే ఈ స్టోరీ చేయడానికి బేసికల్లీ మన రిషి నన్ను అప్రోచ్ అయినప్పుడు, రిషి నేను కలిసి నా సినిమా తీస్తున్నప్పుడు అతని సినిమా, ఆ విధంగా ఒక చిన్న కొలాబరేషన్ ఉందండి, చిన్న ఫ్రెండ్షిప్.
సో నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను చాలా లో బడ్జెట్లో అని తీసుకొచ్చాడు. నేను స్టోరీ వినకుండానే నేను అతనికి ఒక ఆపర్చునిటీ ఇద్దామన్న ఉద్దేశంతో నేను స్టోరీ వినకుండానే ఓకే చెప్పేసాను యాక్చువల్గాను. సురేష్ బొబ్బులి ఎలాగైతే సినిమా గురించి వినకుండానే ఎస్ అన్నాడు ఆ గ్లిమ్స్ చూసి. తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ సినిమా స్టోరీ వినటం, కనెక్ట్ అవ్వడం, ఒక సోషల్ కాజ్ ఉండడం, కమ్యూనిటీ, అది ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్, అది కొంచెం కనెక్ట్ అయ్యాను నేను. తర్వాత బడ్జెట్ 2 times 3 times పెరగడం జరిగింది. బట్ ఓవరాల్ సినిమా బాగా రావడానికి దోహదమైంది. ఇందులో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ మీరు ఎక్కువ ఇక్కడ జరిగిన సంఘటనలా, లేకపోతే యూఎస్ఏలో మీరు ఉన్నారంటున్నారు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆల్మోస్ట్ 26 years యూఎస్లో ఉన్నానండి. ఈ సంఘటన కూడా నన్ను బాగా హత్తుకుంది. ఇట్ రియల్లీ పెనట్రేటెడ్ మై హార్ట్. బట్ మీరు అన్నది ఇస్ ఎ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ మూవీ నేను తీసినప్పుడు నువ్వు తోపరని, అది యూఎస్లో తీసాం 70% ఆఫ్ ద షూట్. అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ, ఇటువంటి యాక్షన్ కాదు. దిస్ మై సెకండ్ ఫిల్మ్. బట్ ఐ లవ్ యాక్షన్ ఫిల్మ్స్ అండి. దాన్ని ది స్లోగా వెళ్ళే మూవీస్ కంటే యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడతాను నేను. కంటిన్యూ చేస్తారా మూవీస్? డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. బట్ నెక్స్ట్ అంటే ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ అండి. బట్ సంథింగ్ విచ్ విల్ ఇంపాక్ట్ ద సొసైటీ, దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని ఉంది. చూడాలి ఎటువంటి వస్తుంది అన్నది. ఓకే అండి. ఇప్పుడే సార్ అన్నారు సొసైటీ మీద ఇంపాక్ట్ కలిగించాలంటే సినిమాలు చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ సెల్ఫిష్గా ఆలోచిస్తూ, అంటే ఇటీవల బిగ్ బాస్ వెళ్ళినటువంటి అంటే శ్యామ్లా గారిని చూశారు మీరు, బెట్టింగ్ యాప్స్ పైన మీరేమంటారు? ఇలాంటి యాప్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడి బెట్టింగ్ యాప్స్ లైఫ్లో సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీనిపైన మీరేమంటారు? మీరు కూడా బిగ్ బాస్ నుంచి వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు. Say no to betting apps. So yeah, డెఫినెట్గా we should not encourage. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పర్సనల్గా వాట్ ఐ బిలీవ్ ఈస్, కష్టపడి తెచ్చుకున్నదే నాకు బాగా గుర్తుంటుంది. నేను దాన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సింపుల్. లైక్ ఈరోజు నేను ఇప్పటికీ మనకి బ్లింకిట్, జెప్టోలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. సో అది కొన్నప్పుడు కూడా నాకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. చిన్న విషయాలైనా సరే, నేను మార్కెట్కి వెళ్ళి లేకపోతే నేను అలా కనిపిస్తూ ఉండి అది ఫ్రూట్ తెచ్చుకునేటప్పుడు కానీ మల్లెపూలు కొనుక్కున్నా సరే, అంత కష్టపడిపోయి అక్కడికి తెచ్చుకున్నప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాన్ని పెట్టుకున్నప్పుడు కూడా ఐ ఎంజాయ్ దట్. సో ఇన్ ద సేమ్ వే ఈజీ మనీకి అలవాటు పడవద్దు. అండ్ బెట్టింగ్ యాప్సే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. విషస్ సైకిల్ అయిపోతుంది అది యంగ్స్టర్స్ అందరికీ కూడా. సో డెఫినెట్లీ యూ షుడ్ బీ అవే ఫ్రమ్ దిస్ అని చెప్పేసి చెప్తాను నేనైతే. అండ్ కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి ముందుకు రావాలి, అంతే. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఇలాంటి వాటికి ఎప్పుడైనా ప్రమోట్ చేయమని? ఎస్, దే కీప్ ఆన్ టెక్స్టింగ్ అస్. అందరికీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అది మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇట్స్ అపాన్ యూ వెదర్ యూ చూజ్ ఆర్ నాట్. నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఎక్కువ మనీ ఇస్తారనేసి చాలామంది అవుతుంటారు అంటారు, అవునా? అవును, అంతే. ఎక్కువ మనీ అండ్ జస్ట్ వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఆర్ లీగల్ అనేది కూడా తెలీదు చాలామందికి. సో అట్లా చేస్తారు. నేను ఐ విల్ బీ వెరీ చూజీ ఇన్ మై ఎవ్రీథింగ్, ఎవ్రీ వర్క్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. నేను ఒక పోస్ట్ పెట్టాలన్నా నేను చాలా చూజీగా ఉంటా. సో దట్ ఈస్ వై ఐ కెప్ట్ మై సెల్ఫ్ అవే ఫ్రమ్ దోస్ థింగ్స్. దీనికి మీరు ప్రచారం చేస్తారా? ఇలాంటి చేయొద్దు, ఏం బెట్టింగ్ డెఫినెట్లీ ఐ టోల్డ్ ఆల్రెడీ, సే నో టు బెట్టింగ్ యాప్స్. ఓకే సార్, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యావ్ ఏ ప్రొఫౌండ్ అప్రిసియేషన్ ఫర్ దట్. ఎందుకంటే మీలాంటి అప్కమింగ్ సెలబ్రిటీస్ అటువంటి స్టాండ్ తీసుకుంటే, ఎందుకంటే రీసెంట్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దట్ క్వశ్చన్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి చిన్న వర్కర్స్ ఈ బెట్టింగ్లో ఇదైపోయి ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే అండి, చివరికి వాళ్ళు సూసైడ్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. సో నేను మన అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతనితో మాట్లాడినప్పుడు, నా దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఒక డ్రైవర్ తోటి ఎంతవరకు వచ్చిందంటే, సార్ ఒకసారి బెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మానటం అన్నది ఇంపాసిబుల్. అంటే త్రాగుబోతులైనా మానేస్తారేమో కానీ అంతకంటే భయంకరమైనటువంటి బెట్టింగ్ ఈ దేశంలో అది ఒక భయంకరమైనటువంటి ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారండి. జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరి ఇటువంటి సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్స్
మరి నో టు ద బెట్టింగ్ యాప్స్ అనేది వస్తే కనుక చాలా మనకు చేయొచ్చు మనం. సో దిస్ ఈస్ ది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి, దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అండ్ బ్యాన్ దిస్ కైండ్ ఆఫ్ యాప్స్ సో దట్ సొసైటీ విల్ బీ అప్లిఫ్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఓకే సార్, గ్రేట్ క్వశ్చన్. ఇందాక చెప్పారు బోయపాటి గారు చూశారన్నారు కదా సినిమా, సో ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఏంటి అసలుకి? ట్రైలర్ అప్రిషియేట్ చేస్తారు సార్, నన్ను కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, మన ఎడిటర్ కానివ్వండి, ఒక 10-15 minutes మాట్లాడారు. ఓకే ఓకే సార్. రాంబాబు గారు, సార్ అర్జున్ రెడ్డి కాంతారా చేశారు, కాంతారా 2 కూడా ఏం చేస్తున్నారా? నెక్స్ట్ ఏమున్నాయి సార్ పెద్ద ప్రాజెక్ట్స్? మీరు చాలా వరకు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు కదా, కాంతారా 2 కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మీరు హరిహర వీరమల్లికి లిరిక్స్ రాస్తున్నారనేసి తెలిసింది, మరి అది నిజమా లేదా? లేదు సార్, ఇంకా చెప్తా. అంతేనా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఉన్నాయి సార్, నేను రివీల్ చేస్తాను. రివీల్ చేయకూడదా? ఒక్క నిమిషం అండి. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఈ సాంగ్ అంత బ్యూటిఫుల్గా రావడానికి, అంత రొమాంటిక్గా రావడానికి మా జేడీ మాస్టర్, ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్స్ టు డర్లింగ్. అంటే ఉన్న బ్లడ్ షేడ్ని అంతా కూడా ఒక రొమాంటిక్ వేలోకి తీసుకురావడానికి మెయిన్ రీజన్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన మా జేడీ మాస్టర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. 21st March థియేటర్స్లోకి మా సినిమా వచ్చేస్తోంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ GSK మీడియా. థ్యాంక్ యూ సో మచ్ UV మీడియా. దిస్ ఇస్ మీ Adivya Anveshita signing off.